దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. యేసు ప్రభు మనం ఉప్పులాగా ఉండాలని కోరుచున్నారు. ఉప్పు నీటిలో నుండి వచ్చింది. మంచి ఎండలో సూర్యకిరణాల అగ్ని వలన సారమును తెల్లదనమును ప్రత్యేకతను పొందుచూ ఉన్నది. మనపై క్రీస్తు యొక్క వెలుగు పరిశుద్ధాత్మ అగ్ని ప్రభావమును చూపినప్పుడు మన పాపముల నుండి మనము కడుగబడి పరిశుద్ధతను, నిస్సారమైన జీవితము నుండి విడుదలను పొంది సారవంతమైన సంతోష సమాధానాలతో కూడిన బ్రతుకులను పొందుతాము. ఉప్పు చాలా చౌకైనటువంటి ధర కలిగినది, కానీ ఇది బహు విలువైనది. దేవునిని ఎరిగినటువంటి లాజరు ఈ లోకరీతిగా దరిద్రుడుగా ఉన్నాడు, కానీ అతడు పరలోక హక్కుదారుడై ఉన్నాడు. క్రీస్తును కలిగిన వారు లోకరీతిగా సామాన్యులుగా ఉన్నను వారు గొప్ప కార్యములు చేస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పేతురు, యోహానులు విద్యలేని పామరులైనప్పటికీ కూడా వారిలో గొప్ప సారము ఉంది. ఉప్పు రుచిని కూరలలో ఎన్ని దినుసులు వేసినా చిటికెడు ఉప్పు వేయకపోతే దానికి రుచి లేదు. అనేకుల జీవితాలలో ఎన్నెన్నో కలిగి ఉన్నప్పటికీ కూడా క్రీస్తును వారు కలిగి లేనందున వారి యొక్క బ్రతుకులు రుచికరముగా లేవు. ఉప్పుకు గుమగుమలాడే వాసన లేదు, కానీ అది వేసిన చోట, అది పడిన చోట కరిగిపోయి కమ్మని రుచినిస్తుంది. మనము లోకానికి ఉప్పుగా ఉండాలని ప్రభు చెప్పారు. నీవు ఉప్పు అయితే నిరుత్సాహంగా మరి కృంగిపోయినటువంటి జీవితాలలోనికి రుచిని తీసుకొని వెళ్ళగలుగుతావు. నీవు వారితో కలిసి మాట్లాడినప్పుడు, జీవించినప్పుడు నిన్ను బట్టి వారి జీవితాలలో రుచి కలుగుతుంది. ఉప్పు కాపాడే గుణాన్ని కలిగి ఉంటుంది. చెడగొట్టే స్వభావాన్ని ఉప్పు దూరంగా ఉంచుతుంది. నీవు ఉప్పు అయితే చెడు నీకు దూరంగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవారిని కూడా చెడు నుంచి నీవు కాపాడగలుగుతావు. మనం ఉప్పుగా ఉంటే మన భక్తి కావచ్చు, ప్రేమ కావచ్చు స్థిరంగా ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? అది దేనికి పనికిరాదు. మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని రాయబడింది. మనం ఒకరితో ఒకరు సమాధానముగా ఉన్నప్పుడు ఉప్పు సారమును కలిగిన వారిగా ఉన్నాము. ఉప్పు దేనిలోనైనా సమాధానంగా కలిసిపోతుందే గాని అది కుదరదు, ఇది కుదరదు అనే భేదాలను పెట్టుకోదు. మనము అందరితో దేవుని ప్రేమను బట్టి కలిసిమెలిసి ఉండాలి. ఆటుపోట్లు సహించుకుంటూ మరి ప్రభు ప్రేమను కనపరిచేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని వాక్యము సెలవిస్తుంది. మన సంభాషణలో సారము, ప్రేమ, కృప కలిగి మనము మాట్లాడాలి. కృంగిన వారిని లేవనెత్తునట్లు, అలసిన వారిని ఊరడించినట్లు ఎల్లప్పుడూ మన మాటలు ఉండాలి. లేవీకాండం 2వ అధ్యాయము 13వ వచనంలో, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. మీ అర్పణలు అన్నిటిలోనూ ఉప్పు అర్పించవలెను అని రాయబడి ఉంది. మనం దేవునికి అర్పించేటప్పుడు మన ప్రార్థనలో సారం ఉండాలి. వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేయక దేవుని ఘనపరిచే మాటలు, విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చేటువంటి కృతజ్ఞతార్పణలు ఆయనకు మనము చెల్లించాలి. పరిశుద్ధ హృదయంతో ఆయనను ప్రార్థన చేయాలి. విరోధులతో సమాధాన పడిన తరువాత దేవునికి అర్పణ చెల్లించాలి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. పాపము మనలో ప్రవేశించినప్పుడు మనము నిస్సారమైపోతూ ఉంటాం.
దీనత్వాన్ని మనము పోగొట్టుకున్నప్పుడు కూడా మనలో ఉన్నటువంటి సారమంతా కూడా నిస్సారమైపోతుంది. మన మనస్సులు నీతిమంతులతో అంటే మంచి మార్గములో నడిచేవారితో కలవకపోయినా సరే మనము నిస్సారమైపోయాము అనే సూచన మనకు కనబడాలి. నేనే గొప్ప అనేటువంటి గర్వం నీలోనికి వచ్చినప్పుడు నీ బ్రతుకు నిస్సారమైపోయింది అనే విషయాన్ని గ్రహించాలి. నీ మాటలలో డంబము, కఠినత్వము వినబడుతున్నప్పుడు నీ భక్తి యొక్క సారమును నీవు పోగొట్టుకున్నావు అని గుర్తించగలగాలి. అనేక మంది దేవుడిచ్చినటువంటి సారవంతమైనటువంటి భక్తిని, బోధను లోకంతో కలిసిపోయి నిస్సారంగా చేసేసుకుంటున్నారు. సహోదరులరా, మన భక్తిలో సారం కనబడుతుందా? మన యొక్క బ్రతుకులో సారం కనబడుతుందా? మన బోధలో, సేవలో సారము కనబడుతూ ఉందా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రతివానికి సారము అగ్ని వలన కలుగును అని మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనంలో రాయబడింది. మనము పూర్తిగా నిస్సారంగా అయిపోకముందే పశ్చాత్తాపపడి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా అభిషేకమును పొంది నూతన పరచబడి సారవంతమైన బ్రతుకులను బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే మనము పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడతాము సుమా. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా ఆలకించాలి, వాటిని స్వీకరించాలి, వాటి ప్రకారముగా జీవించాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనను వినటం కాదు, ప్రార్థనలో ఏకీభవించండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అప్పుడే ఆ ప్రార్థనకు విజయం చేకూరుతుంది. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలను ఎందరైతే ఆసక్తితో ఆలకించారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో బలమైన కార్యాలను చేయండి. నాయనా, మేము లోకమునకు ఉప్పై ఉన్నాము అని నీ వాక్యము సెలవిస్తుంది. నాయనా, ఈ యొక్క ఉప్పు నిస్సారము కాకుండా చూసుకునేటువంటి బాధ్యత మా మీదే ఉంది. నాయనా, మమ్మలను బలపరచు. మేము లోకమునకునైనా ఉప్పు వేసినట్లుగా ఉండునట్లుగా అట్టి కృపచేత మీరు మమ్మలను నింపండి. మేము ఏ స్థలములో ఉంటే ఆ స్థలములో చెడు మాకు దూరముగా ఉండునట్లుగా మా చుట్టూ ఉన్నవారు చెడిపోకుండా కాపాడగలిగినటువంటి జ్ఞానమును, వివేకమును మీరు మాకు ప్రసాదించండి. అలాగునే ప్రభువా, మా కుటుంబాలన్నీ నీ కృపలో వర్ధిల్లపరచండి. వాక్యాన్ని బట్టి నాయనా మేము నడుచుకోవటానికి సహాయమును చేయండి. ఎక్కడా తప్పిపోకుండా కాపాడండి. మా కుటుంబాలన్నిటినీ నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అక్కరలను, అవసరతలను కలిగి ఎందరైతే ఈ దినమునైనా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క ప్రతి అక్కర, అవసరత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీరు తీర్చండి. నీ ఐశ్వర్యము చొప్పున నీవు నీ మహిమలో మా అవసరాలను తీరుస్తావని నీ యొక్క వాగ్దానం ఉంది. ప్రభా, దానిని నెరవేర్చి మా జీవితాల్లో బలమైన కార్యాలను చేయండి. ఈ దినమంతా కూడా బిడలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండుటకు సహాయమును చేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.